వెల్కమ్ టు ఆర్9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి ఆలయంలో టెంకాయల విక్రయానికి ఆలయ ఈవో రామాంజనేయుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఏడాది పాటు జరిగే టెంకాయల వేలానికి గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామానికి చెందిన బీరప్ప అనే వేలంపాటదారుడు 6,50,000కి పాట పాడి వేలం దక్కించుకున్నాడు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం రోజులు జరిగే టెంకాయల విక్రయం వేలంపాటకి పెద్దపక్కూరుకి చెందిన వేలంపాటదారుడు 3,05,000కి వేలంపాట తగ్గించుకున్నారు. ఈ వేలంపాటలో ఆలయ అధికారులతో పాటు ఆలయ మాజీ చైర్మన్ రంగస్వామి రెడ్డి, బి చిన్నిరెడ్డి, మద్దిరెడ్డి పాల్గొన్నారు. $4,55,000 ఉమాదేవి. వీరప్ప 5 లక్షలు. వీరప్ప 5 లక్షలు. 5,05,000 ఉమాదేవి. 5,05,000 ఉమాదేవి. 5,05,000 ఉమాదేవి. 6,45,000. 6,45,000 ఉమాదేవి. 6,45,000 ఉమాదేవి. 6,50,000 వీరప్ప. 6,50,000 ఒకటోసారి. 6,50,000 వీరప్ప ఒకటోసారి. 6,50,000 వీరప్ప ఒకటోసారి. ఒకటిన్నరసారి. 6,50,000. ఒకటిన్నరసారి. 2 సార్లు 6,50,000 వీరప్ప. 6,50,000 వీరప్ప 2 సార్లు. 6,50,000 2 సార్లు వీరప్ప. 2.5సారి. 6,50,000 వీరప్ప. 2.5సారి. 2.5సారి వీరప్ప. 2 ముక్కాల్సారి. విడిచిపెడుతున్నాం బా. విడిచిపెడుతున్నాం. విడిచిపెడుతున్నాం. రైట్. 3వసారి. ఎంతనా? స్వామివారి బ్రహ్మోత్సవంలో టెంకాయ వేలం పాట మనకి నేను వచ్చి 28వ తారీఖు చార్జ్ తీసుకున్నాను. బ్రహ్మోత్సవ సమయంలో మనకి 6వ తారీఖు నుంచి ఆ పాట 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకే మనకి 9 రోజులు కాబట్టి ఓన్లీ బ్రహ్మోత్సవాలకు మాత్రం లాస్ట్ ఇయర్ 4,22,000 పోతే ఇటువరు 3,05,000 రూపాయలకు మాత్రమే పోయింది. ఆ పాట ఎందుకంటే మనకు సమయాభావం లేదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి ఉన్నాము. మరి విడి దినంలో పాట గతంలో 5,78,000 పోతే ఈ తూరి 6,50,000 పోయింది పాట. దాదాపు 72,000 ఎక్కువగా పాట పోయింది ఇది.